జగదేక వీరుడు పార్ట్ 6 టు బి కంటిన్యూడ్. కళావతి మనసులో అనేక సందేహాలు కలిగాయి. ఆ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న రాజుగారి రెండవ భార్య రాజలక్ష్మితో మొన్న వీడిని చూసిన వైద్యుడు గంటలో వీడి ప్రాణం పోతుందని చెప్పాడు నాకు. ఇప్పుడు చూస్తే వీడు కత్తి యుద్ధంలో గెలిచాడు, అసలేం జరిగింది అని అడిగింది. నాకు అది అర్థం కావటం లేదు. వైద్యుడు పొరపాటు పడ్డాడా లేక భాగ్యలక్ష్మి ఏదన్నా మాయ చేసిందా అనేది అర్థం కావట్లేదు. కొంపదీసి వీడికి ఇప్పుడు వీరముద్ర వస్తుందా ఏంటి అని రెండో భార్య సందేహపడింది. ఇన్ని సంవత్సరాలు రానిది ఇప్పుడు రావడం అంటే అసంభవం. చూద్దాం ఏం జరుగుతుందో అని అంది కళావతి. వీరి సంభాషణ వినే స్థితిలో ఆరావళి లేదు. పోటీలో విజేతగా నిలిచిన విక్రమసింహ వీరభద్రుడు దగ్గరకు వెళ్ళి నిలబడిన మరుక్షణం అగ్నిగుండం నుండి అగ్ని మరింత ప్రకాశవంతంగా ఆకాశంలోకి ఎగసిపడుతున్నది. అది చూసిన అందరూ ఒక్కింత భయాందోళనకు గురయ్యారు. కానీ విక్రమ్ మాత్రం బెదరకుండా అలాగే నిలిచి ఉన్నాడు. ఆరావళి అక్కడ జరిగేది అంతా నిశ్చింతంగా గమనిస్తూ ఉంది. రాజపరివారం మొత్తం ఆసక్తిగా చూస్తున్నారు. అక్కడున్న వారందరూ విక్రమసింహకి వీరముద్ర రాదని అనుకుంటున్నారు. కొన్ని క్షణాలకి ఎవరు ఊహించని విధంగా అగ్నిగుండం నుండి అగ్ని పైకి ఎగసి వెంటనే మళ్ళీ అగ్నిగుండంలో అగ్ని అనేది కనబడకుండా మాయమైపోయింది. అది చూసిన అందరూ దిగ్భ్రాంతికి చెందారు. అదేంటి, ఎన్నడూ అగ్నిలో హెచ్చుతగ్గులు వచ్చేది కూడా లేదు. అలాంటిది ఈరోజు మొదటిసారిగా ఆరావళి నిల్చున్నప్పుడు ఆకాశంలోకి అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఇప్పుడేమో విక్రమ్ నిల్చుంటే అగ్ని దాదాపు కనబడకుండా పోయింది. అసలేం జరుగుతోంది? ఈ సంకేతం మంచిగా చెడుకా అని ఎవరికి వారు ఆలోచనల్లో ఉండగానే మళ్ళీ అగ్నిగుండం నుండి ఒక మెరుపు లాంటిది ఆకాశంలోకి ఎగిసింది. అందరూ నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉండగానే గాల్లోకి వెళ్ళిన మెరుపు శ్రీచక్రం ఆకారంలోకి మారి నేరుగా విక్రమ్ మీదికి వచ్చి తాకింది. ఆ వచ్చిన కాంతిని తట్టుకోలేక అందరూ కళ్ళు మూసుకుపోయాయి. ఆ కాంతి తాకిన మరుక్షణం విక్రమ్లో ఏదో కొత్త శక్తి ప్రవేశించింది. అప్పుడే అతనికి వీరముద్ర వచ్చిందా లేదా అని భాగ్యలక్ష్మి పరుగున విక్రమ్ దగ్గరికి వచ్చింది. కానీ అక్కడ ఉన్న పూజారిని చూసి ఆగిపోయి అతనిని ముట్టుకోకుండా అలాగే నిలబడి చూస్తూ ఉంది. దాంతో ఆ పూజారి వెంటనే పరుగున వచ్చి విక్రమ్ చేతిని పరిశీలించాడు. విక్రమ్ చేతి పైన ఉన్న ముద్ర చూసిన మరుక్షణం అతని పెదవులపైన ఒక నవ్వు వచ్చింది. అది పైకి కనబడనివ్వకుండా మౌనంగా 2 అడుగులు వెనక్కి వెళ్ళి నిలబడ్డాడు. దాంతో ఏమైంది పూజారి గారు, గుర్తు రాలేదా అని బాధగా అడిగింది భాగ్యలక్ష్మి. అంటే అమ్మా, అది ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అని నీళ్లు నమిలాడు పూజారి. సంశయించకుండా ఉన్నదే చెప్పండి. అయినా ఇన్ని సంవత్సరాలు రానిది ఇప్పుడు వస్తుందా? వచ్చి ఉండదులే అంటూ కళావతి నవ్వుతుండగా వచ్చిందమ్మా అన్నాడు పూజారి. వచ్చిందా అంటూ కళావతి ఆశ్చర్యపోతుంటే సంతోషంతో పొంగిపోయిన భాగ్యలక్ష్మి వేగంగా వెళ్ళి విక్రమ్ చేతిని చూసింది. కానీ అతని చేతిపైన ఉన్న ముద్ర రావాల్సిన 9 ముద్రల్లో ఏది కాకపోవడంతో అర్థం కాక వెనక్కి తిరిగి పూజారి వైపు చూస్తోంది. పూజారి మౌనంగా ఉండటం చూసిన కళావతి వచ్చిందా, వస్తే ఏ ముద్ర వచ్చింది అని పూజారిని అడిగింది. అంటే అది నాకు అర్థం కావటం లేదు తల్లి, రావాల్సిన 9 ముద్రల్లోంచి కాకుండా మరేదో వచ్చింది అని చెప్పాడు. ఆ మాట వినేసరికి అందరూ ఆశ్చర్యపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అదెలా సాధ్యం? ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు మరో గుర్తు వచ్చిందంటే అర్థమేంటి? బహుశా వీడికి ఎలాగూ ముద్ర రాదని తెలుసు కాబట్టి వీడే ఏదైనా ముద్ర వేసుకొని వచ్చుండాడేమో అని అనుమానించింది కళావతి. ఆ మాట వినగానే భాగ్యలక్ష్మికి కోపం వచ్చింది. అలాంటి అవకాశమే లేదు తల్లి. విక్రమ్కి ఆ వీరభద్రుడు ముద్ర ప్రసాదించడం వాస్తవం. కానీ
కొత్త ముద్ర అవ్వడమే నాకు అంతు చిక్కటం లేదు అని అన్నాడు పూజారి. వీర సంభాషణలు గమనిస్తోంది. విక్రమ్ కూడా ఎటువంటి జంకు లేకుండా ఆమెను చూస్తున్నాడు. ఒక్క రకంగా వారు చూపులతో యుద్ధం చేస్తున్నారు. రావాల్సిన ముద్రలోంచి కాకుండా మనకి తెలియని కొత్త ముద్ర వచ్చిందంటే దానికి ఏ విలువ లేనట్టే అని అంది కళావతి. కళావతి మాటకి ఆరావళి పక్కకి తిరిగి చూసింది. కానీ ఇందులో ఇప్పుడే కల్పించుకోవటం అనవసరం అనుకుంది. అలా అనుకోకూడదు తల్లి. బహుశా 10వ గుర్తికి ఆద్యుడిగా మన విక్రమ్ని ఆ వీరభద్రుడే నిర్ణయించాడేమో కదా అని అన్నాడు పూజారి. ఆద్యుడిగానా? నీ ఊహాశక్తికి మీ ఆశకి ఒక హద్దు ఉండాలి పూజారి గారు. ఇలాంటి పనికి రాని వాడికి అంత అదృష్టమా? ఇన్నాళ్ళు వస్తూ ఉన్నాడు. పైగా రాజుబిడ్డ. అదే కాక కత్తి యుద్ధంలో అష్ట కష్టాలు పడి గెలిచాడు కదా. అందుకోసమని ఆ దేవుడికి కూడా జాలి కలిగి ఏదో ఒకటి ఏడవరా బాబు అంటూ ఇలా గుర్తింపు లేని ముద్ర ఇచ్చి ఉంటాడు. దీని గురించి మాట్లాడటం కూడా అనవసరం అని అంది కళావతి. ఆమె మాటలకి రాజ్య పరివారం అవునన్నట్టు తల ఊపారు. అప్పుడే మీరెలా అలా ఎలా నిర్ణయిస్తారు అని కాస్త గట్టిగా అడిగింది భాగ్యలక్ష్మి. మరి ఇంకెలా నిర్ణయించాలి అని కళావతి కూడా గట్టిగానే అడిగింది. అప్పుడే పూజారి వైపు తిరిగిన భాగ్యలక్ష్మి, మీ దగ్గర ఈ సమస్యకి పరిష్కారం లేదా అని అడిగింది. ఆ మాటలతో ఆలోచనలో పడ్డ పూజారి, అమ్మా, నాకు తెలిసి మా పూర్వీకులు కూడా ఇలాంటి విషయాన్ని నాకు ఎప్పుడూ చెప్పలేదు. కాకపోతే మన పవిత్ర గ్రంథంలో దీని గురించి ఏమైనా రాసి ఉందేమో చూడాలి అని అన్నాడు. ఆ పవిత్ర గ్రంథంలో 9 ముద్రల గురించి, వాటి వల్ల వచ్చే శక్తుల గురించి, తెలుసుకోవాల్సిన శిక్షణ గురించి, ఇలా మంచి చెడు అన్నీ రాసి ఉంచారు. దాన్ని ఆ రాజ్యాల ప్రజలు పవిత్ర గ్రంథంగా కొలుస్తారు. వీరభద్రుడి కాళ్ళ దగ్గర పవిత్ర గ్రంథాన్ని భద్రపరుస్తారు. దాని గురించి పూజారి చెప్పగానే, అయితే వెంటనే ఆ గ్రంథం తీసి చూడండి అని అంది కళావతి. సరే తల్లి అని గుడి లోపలికి వెళ్ళి పవిత్ర గ్రంథం తీసుకొని వచ్చాడు. అందులో ఏముంటుందన్న ఆసక్తి, పూజారి గారు ఏమి చెప్తారు అని అందరూ ఎదురు చూస్తున్నారు. పవిత్ర గ్రంథంలో మొదటి నుండి ఆఖరి వరకు ప్రతి అక్షరం పట్టి పట్టి చూశాడు పూజారి. ఉన్న ముద్రల వాటి ప్రత్యేకతల గురించి తప్పకుండా ఏమన్నా వస్తాయా అన్న విషయాలు ఏమీ అందులో లేవు. అదే విషయం గురించి అక్కడ వారందరికీ చెప్పాడు. 10వ ముద్ర గురించి లేదా అని కొంచెం బాధగా అడిగింది భాగ్యలక్ష్మి. లేదమ్మా, ఇందులో ఏమీ లేదు అన్నారు పూజారి గారు. లేదు అంటే దానికి విలువ లేనట్టే అని మళ్ళీ గట్టిగా అంది కళావతి. అలా ఎలా అవుతుంది? ఆ పుస్తకం కూడా ఎవరో రాసింది కదా. అప్పట్లో 9 ముద్రలు వచ్చాయి కాబట్టి వాటి గురించి రాసి ఉంటారు. అది 10వది అయ్యి ఉండవచ్చు, అందుకే అందులో లేదు. అంత మాత్రాన ఏ విలువ లేదని తెలిపేస్తే ఎలా అని కోపం తెచ్చుకొని భాగ్యలక్ష్మి. ఆ మాటలకు కళావతి చాలా శాంతంగా, వాదన అనవసరం, విలువ ఉందా లేదా అన్నది పక్కన పెట్టి తరువాత ఏం చేయాలో ఆలోచించండి. ఈ ముద్రకి విలువలు తెలియవు కాబట్టి తెలిసే వరకు ఎటువంటి ప్రత్యేకత ఆపాదించవద్దు అని చెప్పింది. భాగ్యలక్ష్మికి కోపం వచ్చింది. ఏదో మాట్లాడాలని కొంచెం ముందుకు వెళ్ళబోయింది. కానీ అమ్మా అంటూ గట్టిగా పిలిచి ఆపేశాడు విక్రమ్. ఇప్పుడు విక్రమ్ ఏమంటాడు? విక్రమ్కి వచ్చిన వీరముద్ర దేనికి సంకేతం? కావాలంటే పార్ట్ 7 టు బి కంటిన్యూడ్.